ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. మన చర్చెస్ మనకు మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ లాగా మారిపోయింది. చర్చికి వెళ్ళామా, వచ్చామా, వాక్యం విన్నామా, టైత్ ఇచ్చామా, కానుక ఇచ్చామా అన్నట్టే ఉంది. మనం కూడా ఏది కోరుకుంటున్నామంటే చర్చికి వెళ్తే ఇంకా ఏ సినిమా హాల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచిగా పాటలు పాడతారు, మ్యూజిక్ వినిపిస్తారు, పాస్టర్ గంట ఎంటర్టైన్ చేస్తాడు, ఎట్లా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదొక ఫంక్షన్ హాల్ లాగా అయిపోయింది. చాలా చర్చెస్ కూడా ఏది కొత్తగా చేద్దామా, పాటలు కొత్తగా చేద్దామా, వాక్యం కొత్తగా చేద్దామా, సెలబ్రేషన్స్ ప్రతి నెల ఏదో ఒక సెలబ్రేషన్ చేయడం, అట్లా ఎంగేజ్ అయిపోతున్నాం. ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అవన్నీ ఎవరన్నా పిలిస్తే దానికి వెళ్ళరు, కానీ ఏదన్నా ఫంక్షన్ ఉంది రండి అంటే మాత్రం పొలమని మొత్తం ఫ్యామిలీతో వెళ్ళిపోతున్నాం. సో ఈ చర్చెస్ కూడా మనకు తగ్గట్టు మారిపోతున్నాయి. మనం దురదచ్చవలం కలిగి మనం ఏం వినాలనుకుంటున్నామో పాస్టర్లు కూడా మనకు అదే చెప్పడానికి ప్రయత్నము చేస్తున్నారు. చాలా మటుకు చర్చెస్ అయితే ఈ రకంగానే ఉన్నాయి. ఇంక ఇప్పుడు కొత్తగా క్లబ్స్ లాగా అయిపోతున్నాయి. అందరు నిలబడి ఆ పాటలు పాడుతుంటే, పాస్టర్ పాడుతుంటే ఎగరడం, దుంకడము, ఆ వీడియోలు చూస్తుంటే నిజంగా భయం అనిపిస్తుంది. ఇంకా అయిపోయింది మన చర్చెస్ పని. అన్నీ ఇంకా క్లబ్లాగా, నైట్ క్లబ్స్ లాగా అక్కడ ఎట్లా జరుగుతుందో ఇక్కడ అట్లాగే జరుగుతుంది. ఆరాధన అంతా దాన్ని ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు అసలు. అట్లాంటి చర్చెస్లోకి ఈ జనరేషన్ వెళ్ళిపోతుంది. అంటే క్లబ్లో డ్రగ్స్ తాగి తందనాలాడి ఎలా ఎగురుతారో సేమ్ అలాగే చర్చెస్లో ఆరాధన పేరు మీద ఎగరడం జరుగుతుంది. అక్కడంతా చూస్తే ఆ యూతే ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఓల్డ్ పీపుల్ అయితే అట్లా ఎగరలేరు కదా. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ క్లబ్స్కి పోయాకంటే చర్చికి పోతే స్వామి కార్యం స్వకార్యం, క్లబ్కి పోవాలంటే డబ్బులు పెట్టాలి, ఇక్కడైతే ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కదా. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే పాస్టర్లు కూడా ఈ కాలంలో ఉన్నారు. మరి వాళ్ళంతా పేరు పోసిన దైవజనుల పిల్లలే. ఇక వాళ్ళనన్నా వెళ్తున్న మనల్నన్నా ఎవరిననాలో అర్థం అవ్వట్లేదు, అసలు ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి చర్చెస్ని మనం అవాయిడ్ చేయడం చాలా మేలు. ఆలోచించండి, ప్రేయర్లో ప్రభువుని కనుక్కొని మీ చర్చెస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆమెన్.